బైబిల్ అనేది మామూలు పుస్తకం కాదది. पवित्र बाइबल एक आसान किताब नहीं है। నేను 100 సార్లు బైబిల్ చదివినాక నాకు ఆదికాండం ఫస్ట్ పేజ్ ఇంకా అర్థమవుతుంది. 100 बार पवित्र बाइबल पढ़ने के बाद उत्पत्ति का पहला अध्याय का पहला वचन समझ में आ रहा। దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ये बहुत गंभीर बात है। ఎవరు పిల్లలాట అనుకోకండి, బయట జోకులు వేద్దాం, నవ్వించుకుందాం, నవ్వుదాం. బైబిల్ అంటే చాలా భయంకరమైన విషయం. बाइबल बहुत गंभीर मुद्दा हमारे सामने रखती है। ये बच्चों का खेल खुद करने के बात नहीं है। నాకు ఇంత నొప్పి ఉంటే పెయిన్ రిలీవర్ వేసుకొని బోధ చేస్తున్నాను ఎందుకు? इतना मैं सहते हुए दर्द सहते हुए ये बातें आपको क्यों बता रहे? అలా కూర్చుంటే పెద్ద ఆయన కోపడ్డాడు. वहाँ बैठे तो परमेश्वर मेरे ऊपर थोड़ा बहुत गंभीर से गुस्सा के आवाज़ में बात किया। నొప్పి ఉంది కదా ప్రభు మాట్లాడని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నొప్పి ఉంది మాట్లాడలేను అనే మాటైనా మాట్లాడుతున్నావు కదరా, అట్లనే బాగా మాట్లాడు. मुझे दर्द है प्रभु जी, मैं बात नहीं कर सकता हूँ, बल्कि मुझसे जो बात बताए वैसे ही जाके वो बात भी बताओ। बल्कि परमेश्वर విలువైన వ్యక్తులు వచ్చారు, बहुत बहुत कीमती लोग यहाँ पधारे हैं। చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం, बहुत प्रमुख कार्यक्रम इधर आगे बढ़ रहा है। ఎందుకు చేస్తున్నామో వాళ్ళకి తెలియకపోతే ఎట్లాగా? वो बिना जाने कैसे करेंगे? బాధ్యత నీది. वो उसका जिम्मेवार आपके ऊपर है। ఏదో నువ్వు గొప్పగా అందంగా మాట్లాడాలని కాదురా, విషయం వాళ్ళ బుర్రకెక్కించన్నాడు. आसान बात से नहीं, विशेष रीति से ये मुद्दा उनके खोपड़ी में बिठाओ बोल के परमेश्वर मुझे गुस्सा किया। గనుక హస్త నిక్షేపణం అంటే అనేక కారణాలతో చేస్తాం. ये हाथ रखना बहुत गहरी बात है, उसमें बहुत सारे अंश छुपा हुआ है। లోకములో మన కుటుంబములో బార్బర్ షాప్లో మసాజ్ పార్లర్లు ఏడనని ఎవడు పెడితే వాడు తల మీద చేయబెడతాడు, అదంతా వేరే విషయం. దేవుని సన్నిధిలో చెయ్యబెట్టడం చాలా గంభీరమైన విషయం. दुनियादारी में हाथ रखना बहुत चीज़ों की वो बातें करती है, लेकिन जब परमेश्वर की संगति में परमेश्वर की मर्जी के अनुसार जब हाथ रखना, ये बहुत गंभीर और बहुत गहरी बात है। ఒక 2-3 నిమిషాలు ముగించేస్తాను గ్యారంటీగా. 2-3 मिनट में मैं मेरा उपदेश समाप्त करने की कोशिश करूंगा। ఈ హస్త నిక్షేపణ కార్యక్రమములన్నిటిలోనూ చిట్ట చివరి అన్నిటికంటే ఉన్నతమైన హస్త నిక్షేపణం ఇప్పుడు మనం చేయబోతున్నాం. ये बहुत सबसे ऊंचा और सबसे उत्कृष्ट जो काम हम कर रहे हैं, ये हाथ रखने की यहाँ पर ये चीज़ की संभावना हो रहा है। ఈ ఉన్నతమైన అభిషేకము హస్త నిక్షేపణం ఏమిటంటే, ये उत्कृष्ट और उन्नत सर्वोत्तम अभिषेक का कार्यक्रम क्या है बोले तो, అధికారము, బాగా వినండి, అధికారము ఒక దైవజనుని నుండి ఇంకొక దైవజనుడికి ట్రాన్స్ఫర్ చేయడానికి హస్త నిక్షేపణ జరుగుతుంది, జరగాలి. एक परमेश्वर की बहुमूल्य दास के हाथ से अधिकार दूसरों के सर पर ये तब्दील हो रहा है। अधिकार का बदलाव। నేను ఒక అపోస్తలునిగా, ఒక ప్రేరిత్, నేను మీ మీద చేతులు పెట్టానంటే దేవుడు నా మీద ఉంచిన అధికారం, దేవుడు నాకు అనుగ్రహించిన అధికారము, ప్రభావము నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని అర్థము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మంగళ షాప్ కాదు మాలిష్ చేసి పంపడానికి. प्रेरित होने के नाते, परमेश्वर की नबी होने के नाते, जो परमेश्वर मुझ पे सौंपा है जो अधिकार, उसका तबादला मैं आपके हाथ, सर के ऊपर हाथ करके उसका बदलाव कर रहा हूँ। ये बहुत गंभीर बात है, दुनियादारी वाला मामला नहीं है।
అభిషేకం పొందిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, जो कुछ अभिषेक पाए हैं सब ये इस चीज को जानकारी करे, స్పష్టంగా నేర్చుకోండి. జీవితకాలం అంతటి కొరకు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా. स्पष्ट रीति से ग्रहण करो और सीखो, आपको जिंदगी भर ये मुद्दा काम में आएगा. ఈ లోక సంబంధులు మనం తల మీద చేతులు ఉంచితే తల మీద మాత్రమే చేతులు ఉంచగలరు. ये दुनियादारी के जो लोग हैं अगर हाथ रखेंगे तो सर के ऊपर लगाएंगे. అపోస్తలుడు చేతులు ఉంచడం అంటే తల మీద కాదు, తలకాయ లోపల చేతులు जब ఉంచుతారు. प्रेरित और परमेश्वर के नबी लोग हाथ रखाए तो ये हमारे सर के ऊपर नहीं, सर के अंदर लगाएंगे. जो हमारा बुद्धि है, जो बुद्धि कुशलता है, वहाँ उसी के वो स्पर्श करेंगे. అందుకే దానిని నిక్షేపణ అన్నారు. उसी कारण से तेलुगु में निक्षेपणा बोल के एक गहरी पद का उपयोग किया गया है. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మరి తల మీదనే ఉంది కదా సార్, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అని మీరు అనొచ్చు. हाथ रखना सर के ऊपर ही इंग्लिश में और हिंदी में ऐसी लिखा है ना साहब बोल के आप एक सवाल उठा सकते. అవును, తల మీద కానీ ఎవరి తల మీద? सर के ऊपर, लेकिन किसके सर के ऊपर? కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసిన తమ్మి. తల మీద రైటే, కానీ ఎవరి తల మీద? किसके सर के ऊपर? ఎవరి తల మీద అంటే మీ అంతరంగ పురుషుని తల మీద. आपके भीतरी मनुष्य के ऊपर. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ ऑन योर इनर मैन. हाथ रखना ये जो काम है भीतरी मनुष्य के सर के ऊपर, बाहरी मनुष्य के सर के ऊपर नहीं. మీ అంతరంగ పురుషుని తల మీద అపోస్తలుడు చేతులు పెట్టినప్పుడు, जब प्रेरित ने आपके भीतरी मनुष्य के सर के ऊपर हाथ लगाए, जब మీ తలంపుల మీద అతనికి అధికారం వస్తుంది. आपके विचारधारा के ऊपर उनका अधिकार इस्तेमाल हो जाएगा. మీ ఇష్టానుసారంగా అతి తెలివి ప్రదర్శించి మీ సొంతగా పనులు చేయడానికి వీలు లేదు. अपना मनमानी के साथ आप सेवकाई नहीं कर सकते. जो प्रेरित को जो अधिकार परमेश्वर ने सौंपा है उसी के जरिए आप करना पड़ेगा ही पड़ेगा. పౌలు హస్త నిక్షేపణ చేశాడు తిమోతి మీద. पौलुस ने तिमोथी के ऊपर हाथ लगाया. మిగిలిన జీవితం అంతా తిమోతి పౌలుకు లోబడి సేవ చేశాడు. बीता हुआ जिंदगी में तिमोथी ने पौलुस को पौलुस के सरेंडर में जाकर जो कुछ भी पौलुस ने बताया उसके हिसाब के अनुसार नम्र होकर सेवकाई किया. బైబిల్లో ఉన్న విషయమేనా కాదా? ये बाइबल में लिखा हुआ बात है कि नहीं? हाँ बोलिए भैया. తిమోతి పౌలు మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడా? तिमोथी ने पौल के खिलाफ में काम किया, अनुकूल. చచ్చిపోయిందాకా పౌలు అధికారానికి లోబడి సేవ చేశాడు. जब तक जिंदा था तब तक नम्र होकर पौलुस के अनुचर बन के सेवकाई किया. అంతకు ముందు उससे पहले అంత్యోకయ సంఘ పెద్దలు పౌలు మీద హస్త నిక్షేపణ చేశారు. जो अंत्योका में जो कलेसियों के बड़े लोग पौलुस के सर के ऊपर हाथ लगाए. పౌలు ఏం చేశాడు? जब पौलुस ने क्या किया? ఇక అయిపోయింది, మీ పని అయిపోయింది, నాకు హెయిర్ కటింగ్ అయిపోయిందని సొంతకి వెళ్ళిపోయాడా? जब मेरा काम हो गया बल्कि अंत्योकियों को बड़ों का कदर करना भूल गए क्या? కొన్ని ఊర్లలో సువార్త ప్రకటిస్తున్నాడు, మళ్ళీ అంత్యోకయకు వస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు, మళ్ళీ అంత్యోకయకు వస్తున్నాడు. ఎందుకంటే హస్త నిక్షేపణ చేసిన భక్తులకు నీవు బ్రతుకు కాలమంత జవాబుదారీగా ఉంటావు, ఉండాలి. जो हाथ रखकर हमें हमारे हस्त निक्षेप करेगा, जिंदगी भर उनका उनके साथ नम्रता बन के उनसे जुड़ के रहना, ये हमारे जिंदगी में बहुत बड़ी मुद्दा है. जुड़े रहना ये जरूरी है. లేకుంటే నువ్వు మంగళి కొట్టుకొచ్చి తలకి అప్పగించినట్టు అప్పగించినవంటే నీ లోపలికి ఏ అభిషేకం రాదు, ప్రభావం రాదు. अगर आप जुड़ के नहीं रहे तो नाई के पास जैसा आपको अनुभव होगा वैसे ही अनुभव होगा. ఎప్పుడైతే జీవిత కాలానికి ఈ అపోస్తలునికి నా మనస్సు మీద అధికారం ఇస్తున్నానని
నువ్వు తలకాయ అప్పగిస్తావో అప్పుడు అపొస్తలుల మీద ఉన్న శక్తి, జ్ఞానము, అభిషేకము, వరములు నీ మీదికి ప్రవహిస్తాయి. जब आपका मन तन धन सब प्रेरित के साथ जुड़ के रहेगा, प्रेरित के ऊपर जो कुछ भी आशीषें और वरदान है, जो कुछ भी अभिषेक है, वो अधिकार है, आपके ऊपर जब बदलते हुए आएगा. जुड़ के रहे तो ही. కొంతమంది అభిషేకం పొందిన తర్వాత వాడు ఎక్కడ పోతాడో తెలియదు, అడ్రస్సే ఉండదు అసలు. बिन पता लापता कहीं गुम जाते हैं कई लोग, पासवान लोग. ఏం చేస్తున్నాడో తెలియదు. क्या कर रहे पता नहीं. అది ఎందుకు రానంటే మళ్ళీ అతి తెలివి సమాధానం చెప్తాడు, దైవజనుని డిస్టర్బ్ చేయొద్దాడు. परमेश्वर के बहुमूल्य दास को मैं उनको डिस्टर्ब नहीं करना चाहता हूँ, इसीलिए चुप అరే रहा. డిస్టర్బ్ చేయొద్దు కాదురా పిచ్చోడా, డిస్టర్బ్ చేయడానికి జీవితకాలము నిన్ను నేను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడడమే హస్త నిక్షేపణం. एक को एक डिस्टर्ब करना ये जिंदगी भर चलने का मामला है. इसी कारण से हाथ रखने की क्षमता परमेश्वर हमको अगर दिया. मैं आपके ऊपर, आपके सिर के ऊपर मैं हाथ रखूंगा, प्रेयर करूंगा, ये इसका उद्देश्य ये होता है कि ज़िंदगी भर आप मेरे को डिस्टर्ब करना है और मैं तुमको डिस्टर्ब करते रहूँगा. अगर मैं हाथ तुमको छोड़ के, तुमको बोले बगैर मैं कुछ नहीं करूँगा, मुझे बोले बगैर तुम भी कुछ नहीं करना चाहिए. तालियां, जो कुछ भी करेंगे अपन मिल के करेंगे. समझ गए शुक्लाल साहब? राइट. అందరికి అర్థమైందా బిడ్డ? అర్థమైందా బిడ్డ? అర్థమైందా? ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఒట్టుకనే చేతుల నుంచి పోయి వానికి ఆ చేతులుంచిన దైవజనుడి మీద ఒక గౌరవం లేదు, ఒక అంటు కట్టబడి ఉండేది లేదు, జుడికే రహేన అనేది లేదు. వెళ్ళిపోయి ఎవరి రాజ్యం వాడు వెళ్ళుకుంటారు. అట్లా వెళ్ళడానికి కుదరదు. जब हाथ रखने के बाद अपना मनमानी नहीं चलेगा. अब यदि आप आपका मनमानी है तो आप शैतान के अधिकार के नीचे जाएंगे, प्रेरित के अधिकार के नीचे आप नहीं रहेंगे. ఓ మాట నేను చెప్తున్నా, ఊరికే వాని పెత్తనం ఏంటి, ఊరికే వానికి చెప్పడం ఏంటి, నా రాజ్యం నేను ఏలుకుంటా, నా రాజ్యం నేను ఏలుకోవాలి అని మీరు అనుకుంటే, ఉఫ్ఫు అని అభిషేకాన్ని ఊదినోడు అని వెనక్కి పీల్చుకుంటాడు కూడా. जब फूक के अभिषेक आपके ऊपर दिया है, वो सांस लेके भी अभिषेक ले सकता है. రివర్స్ గేర్లు కూడా పోతుంది यदि आप मनमानी के साथ सेवकाई करे तो అరే చాలా वापस खींच लेगा. చాలా డేంజర్ అమ్మా, డేంజర్ బాబు. జాగ్రత్తగా మీరు మీ మీద అపొస్తలునికి ఎప్పుడు అధికారం ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు చెప్పాలి. ఎవరినైనా నీవు సేవ కొరకు, బోధ కొరకు, ఉపదేశం కొరకు నువ్వు పిలుచుకుంటే మనకు చెప్పాలి. కేంద్రంలో కమిటీ ఉంటుంది, సెక్రటరీ గారికో వైస్ ప్రెసిడెంట్ గారికో ఎవరికో మీరు చెప్పాలి. మేము ప్రార్థన చేసి ఓకే బేటా చేసుకోమని చెప్తాం. ఎందుకు వద్దంటాం మేము? అవతలోడు దుర్బోధకుడు, అబద్ధ బోధకుడు నీకు తెలియదు. పెద్దల ఆశీర్వాదంతోనే నువ్వేమైనా చేయాలా. స్వతంత్రించడానికి వీల్లేదు. జీవితకాలం ఈ దైవజనుడికి, ఇతనికి అభిషేకం ఇచ్చిన పరమ తండ్రికి లోబడి నేను పనిచేస్తాను అనే ఒప్పందము పేరు. ఇదొక పెండ్లి లాంటిది, ఇదొక పెండ్లి లాంటిది, వివాహ నిబంధన లాంటిది. వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, మేలుకైనా కీడుకైనాను ఇతరులను నొల్లక నేను మీ సంస్థలోనే సేవ చేసేది అనేది ఒకటి. అప్పుడప్పుడు విడాకులు అయితే కావచ్చు. విడాకులు అనేది చాలా రేర్. సాధారణంగా అయితే నిబంధన చేయాలి, కలిసే మనము జీవించాలా, దేవుని సేవ. చాలా తక్కువ సందర్భాల్లో నా తప్పే కావచ్చు, మీ తప్పే కావచ్చు, మనం విడిపోదాం అనుకుంటే మీకు అధికారం ఉంది, అధికారం ఉంది. కానీ మా తప్పేంటో నిరూపించిపోవాలి. ఇష్టానుసారంగా పోవడం కాదు. ఇష్టానుసారంగా వెళ్ళిపోతే దేవుడు అంటాడు ఖతమై.
यदि आप आपके मनमानी के साथ सेवकाई करना चाहते, आपको मर्जी, आपको स्वतंत्रता है, लेकिन एक न्याय का कारण बता के हमसे बिगड़ना है। अगर अगर आप न्याय का कारण बिना बता के चले गए, समझो परमेश्वर अपना सांस वापस పీచే लेगा, పీచే లేంగే पीछे ले लेगा। ఎంత డేంజరు. అందుకే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బల్లితోక కట్ అయినప్పుడు ఎగురుతుంది, చెంగర బింగర ఎగిరి కొంతకాలం అయినాక అది ఏం కాకుండా నోరు మూసుకొని ఉంటుంది. ఇక దానికి సేవ ఫలం ఉండదు, ఆత్మ రక్షణ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే వాడు అహంభావముతో వెళ్ళిపోయాడు, దేవుని క్రమమునకు అవిధేయుడై వెళ్ళిపోయాడు. హస్తనిక్షేపణ పొందిన తరువాత హస్తనిక్షేపణ ఇచ్చిన దైవజనుణ్ణి నిష్కారణంగా వదిలేసిపోవడం క్షమించరాని పాపం. అది పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మీరు చేసే నిత్య పాపం.